దువ్వాడ శ్రీనివాస్ కథ అంతులేని కథలాగానే సాగుతుంది. చెట్ట చివరికి ఇక అక్కడ శుభం కార్డు వేయడం కాదు, బంసు అని వేయాలేము. ఎందుకంటే కలిసి కాపురం చేయడం అసాధ్యం, ఇద్దరు కలిసి ఉండటం అసాధ్యం, అలాగని కొత్త ఆవిడతో ఉండటం అసాధ్యం. అక్కడ కావాల్సిందల్లా ఇక్కడ ఒకటే, 11 రోజులైనా 12 రోజులైనా ఇంటి ముందు భార్య పిల్ల కూర్చుని ఉంటారు, ఇంటి లోపల భర్త కూర్చుని ఉంటాడు. అదే సందర్భంలో ఆ ఇంట్లోనే అమ్మాయి మాధురి కూడా ఉంటుంది. బేసిక్గా చట్ట ప్రకారం నేరం కాదు, పరువు తీయడం ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకా కొత్తగా తీసేదేమీ లేదు. అలాగని పోనీ ఇతను ఏమైనా తప్పు చేయకుండా ఉన్నాడా అంటే ఖచ్చితంగా చేసిన తప్పే, అది తప్పు కాదని అతను వాదిస్తున్నాడు. ఏది న్యాయం కోరుతున్న భార్యకు కావాల్సింది ఆస్తి మాత్రమే, భర్తకి సంబంధించి ఉన్న ఆ ఇల్లు కావాలా, మిగతా ఆస్తి ఏదంతా మిగిలింటే అదంతా రాసిచ్చేయాలి. ఏమీ లేకుండా నడి రోడ్డు మీదకి భర్త వెళ్ళాలని ఆమె కోరుకుంటుంది. అదే సందర్భంలో నాకు ఈ ఇల్లుతో పాటుగా ఇప్పటికి ఇచ్చేసి చాలు, ఇంకేమీ ఇవ్వలేనని చెప్పేసి ఆయన ఫైనల్గా కోర్టులో తేలాల్సింది. ఉద్యమాల ద్వారా తేలుతుందా, టీవీ ఛానల్ ద్వారా తేలుతుందంటే ఏమీ జరగదు. ఎన్ని రోజులు ఈ హడావిడి నడుస్తూ చూడాలి.